మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ రోజున మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ప్రియులారా, ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడున్నాడు అంటూ యోబు గ్రంథం ప్రారంభమైంది. గమనించండి, యోబు ఎప్పటివాడు, ఏ కాలానికి చెందినవాడు అని మనం చూస్తే మోషే కంటే దాదాపు ఒక 500 సంవత్సరాలకు ముందుగానే యోబు జీవించినట్లుగా చరిత్ర చెప్తుంది. అంటే ధర్మశాస్త్రము అసలు ఏమాత్రం లేనటువంటి రోజుల్లో, అటు అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే, ఈ రోజున మనం చెప్పుకుంటున్నామే పితరులని, వారందరికంటే మోషే కంటే, మోషే ద్వారా ధర్మశాస్త్రం రావటం కంటే దాదాపు ఒక 500 సంవత్సరాల ముందే యోబు భక్తుడు జీవించినట్లుగా చరిత్ర చెప్తుంది. మీకు తెలుసా, యోబు కాలంలో ఈరోజు మనకున్నటువంటి అవకాశాలు ఏమీ లేవు. వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, బోధించే బోధకులు లేరు. ఈనాడు మనకున్నట్టుగా పరిశుద్ధాత్ముడు కూడా ఈరోజు మనకున్నట్టుగా లేడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఏమీ లేదు. ఈ రోజున మనకి కదిలితే వర్తమానాలు వినపడుతున్నాయి, మందిరానికి వెళ్తే వర్తమానాలు వినపడుతున్నాయి, వీధి కోటాల్లో వినపడుతున్నాయి, సువార్త సభల్లో వినపడుతున్నాయి. ఇక సెల్ ఫోన్ ఆన్ చేస్తే అటు టీవీ, కంప్యూటర్ దాటి సెల్ ఫోన్ దాకా మనం వస్తే అందులో ఎవ్వరి పేరు కొడితే వాళ్ళ ప్రసంగాలు 100 వచ్చేస్తున్నాయి, 1000 వచ్చేస్తున్నాయి. ఇన్ని వర్తమానాలు మనకి అందుబాటులో దేవుడు ఉంచిన కాలంలో మనం ఉన్నాం. ఇక ఈ రోజున బోధకుల విషయానికి వస్తే నిజంగా ఎక్కువైపోయారేమో అన్నంతమంది బోధకులు మన చుట్టూ కనపడుతున్నారు. పరిశుద్ధాత్ముడు కూడా ఈ రోజున ఒక గొప్ప అనుభవంతో మన జీవితాల్లో ఉన్నాడు. పెంతెకొస్తు పండుగ దినాన ఆ మేడగదిలోనికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఈ రోజున సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘాన్ని సరిచేస్తూ నేటికి మనతో ఉన్నాడు, రాకడ వరకు ఉంటాడు. ప్రియులారా, ఈ రోజున మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా యోబు కాలానికి వెళ్ళినప్పుడు అసలు ఏమీ లేవండి. కేవలం మనస్సాక్షి కాలం అంతే. అది ధర్మశాస్త్రం కూడా లేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆ రోజుల్లో యోబును గురించి దేవుని వాక్యం తెలియచేస్తున్నటువంటి గొప్ప మాట, అతడు యథార్థవర్తనుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, చెడుతనాన్ని విసర్జించిన వాడట. అసలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో మొట్టమొదట రాయబడిన పుస్తకం యోబు గ్రంథం. మొట్టమొదటి అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం. మొట్టమొదటి వచనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అసలు ఆ 1వ వచనమే యోబుని గురించి ఎంత అద్భుతంగా మనకి పరిచయం చేస్తుందో చూడండి. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. 8వ వచనానికి కూడా మనం వచ్చి చూస్తే సైతానుతో దేవుడు యోబుని గురించి మాట్లాడుతూ దేవుడే స్వయంగా యోబుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం చూడండి ఎలాగుందో.
అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుడే ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం అది. ఇటు 1వ వచనంలోనూ 8వ వచనంలోనూ యోబుని గురించి అమూల్యమైనటువంటి రీతిలో అతడు భక్తిపరుడని, యథార్థంగా, న్యాయవంతంగా, సత్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటేనే చెడుతనాన్ని విసర్జించటం. అలా యోబు ఉన్నాడు, ఆ కాలంలోనే అలా ఉన్నాడని యోబుని గురించి మనం చదువుతున్నాం. నిజమే, యోబు ఎంత గొప్ప భక్తిపరుడో కదా. ప్రియబిడ్డ, నిజంగా ఈ చివరి రోజుల్లో నేను ఇంతకు ముందే దేవుని ఆత్మ సహాయంతో మీకు తెలియజేసినట్లుగా ఈ రోజున ఇంత వాక్యం ఒక ప్రభంజనంలాగా మన మధ్యలో వినపడుతున్నటువంటి తరుణంలో ఇలాంటి ఒక భక్తి జీవితాలు ఎంతమందిలో చూడగలుగుతున్నాం? లేరని చెప్పటానికి వీలు పడదు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఎంత తక్కువ శాతం ఉందో కదా, పెద్ద ఎక్కువ శాతం లేదు. దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుదాం, సత్యంగా జీవిద్దాం, సత్యవర్తనుడిగా మనం ఉందాం, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విసర్జించుదాం. ఇది కదా నిజమైన భక్తి, ఇది కదా దేవుడు కోరుకునేది అని ఎంతమంది జీవించగలుగుతున్నారు? ఈ చివరి రోజుల్లో నుండి ఏదో మందిరానికి వెళ్ళాం వచ్చాం, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటూ సరైన మారు మనసు లేకుండా, సరైన భక్తి లేకుండా, యథార్థత లేదు, సత్యం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం లేదు, చెడుతనాన్ని విసర్జించటం అసలే లేదు. చేయాల్సిన చెడంతా చేస్తూ జరిగించాల్సిన పాప కార్యాలన్నీ జరిగించి నేను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తినే అనుకోవటం ఎంత హాస్యాస్పదం అండి. నేను కూడా క్రైస్తవుణ్ణే, నేను కూడా విశ్వాసిని అనుకోవటం ఎంత హాస్యాస్పదం. ప్రియ దేవుని బిడ్డ, ఆ మనస్సాక్షి కాలంలోనే యోబు భక్తుడు దేవుని కొరకు ఇలా జీవిస్తే ఈ రోజున ఈ మాటలు, ఆయన జీవించిన విధానం మన ముందు ఒక సవాలుగా నిలిచింది. చూడండి, వాక్యం ఎక్కువగా వినపడుతుంది ఎక్కడ చూసినా, అది కాదండి గొప్ప విషయం. ఆ వాక్యానుసారంగా మనుషులు ఎంత మారుతున్నారు, ఎంత మారు మనసు పొందుతున్నారు, ఎంత దేవునికి దగ్గరగా జీవిస్తున్నాం, ఎంత దేవుని హృదయానుసారుడిగా మనం బ్రతకగలుగుతున్నాం, నిజమైనటువంటి భక్తి జీవితాన్ని ఎలా చేస్తున్నాం అనేది, చెడుకు దూరంగా ఉండి పరిశుద్ధతలో ఎలా జీవిస్తున్నాం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం యోబుని గురించి దేవుడిచ్చిన ఆ సాక్ష్యంలాగా మనల్ని గూర్చి కూడా దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవి, అప్పుడే నువ్వు క్రైస్తవుడివి. అదే నిజమైనటువంటి నీతి, అదే నిజమైన మారు మనసు. ఆ వ్యక్తికే రేపు పరలోక రాజ్యం కూడా సుమా, మర్చిపోకండి. నువ్వు తప్పకుండా దేవుని చేత అన్ని కోణాల్లో దీవించబడతావు. యోబులాగా జీవించే జీవితం కలిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యమో కదా. ఈ ఉదయకాల మన్నాలో ప్రభువా, యోబులాగా నేను కూడా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతుకుతానని చెప్పు. దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఒక్కసారి నీ పాపం ఏమిటో, నీ చెడుతనం ఏంటో కూర్చొని ఆలోచించుకో. యేసయ్య సిలువను ఆశ్రయించు, సిలువ రక్తంలో కడుక్కో. ప్రభువా, నేను పాపిని క్షమించమని అడుగు. దేవుడు నిన్ను క్షమించి ఆయన నీతిని నీకు ఆపాదించి యోబు లాంటి ఒక గొప్ప సాక్ష్యం పొందేటట్లుగా చేస్తాడు. తద్వారా కలిగే ప్రతి దీవెన మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మంచి ఉదయకాల సమయం, ఈ అమూల్యమైన వర్తమానం మీ ప్రజలకు అందించడానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు. యోబుని గూర్చి ఏ రీతిగా అయితే మీరు సాక్ష్యం చెప్పారో ఆ రీతిగా మా జీవితాల్లో కూడా గొప్ప సాక్ష్యాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను వాక్యానుసారంగా దీవించండి. మీ బిడ్డల మీద మీ కృప, మీ కనికరం ఉంచండి, నడిపించండి. తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలు, మానసికపరమైన ప్రశాంతత అన్నీ కూడా మీ బిడ్డలకు ఇవ్వండి. నేడో రేపో మీరు వచ్చినప్పుడు ఎగిరి మీతో పాటు మీ రాజ్యంలో ఉండటానికి సహాయం చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండుగాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.